వారితో మాకు చాలా సంబంధాలు ఉంటాయి. మేము వాళ్ళ దగ్గర పోవడం, గొర్రెలు మేకలు కొనడం చేయడం, వాళ్ళు కూడా ప్రేమగా చూడడం, అవసరం అనుకుంటే ఆకలి సమయంలో వాళ్ళు అన్నం తినే సమయంలో పోతే అన్నం కూడా పెట్టేటటువంటి మహానుభావులు. అలాంటి బంజారా తండలోను సమూహంలో ఉన్నాం మేము. అయితే మరి అమ్మ మాయమ్మ లంబాడి బాయమ్మ అడవిలోన పూసిన పువ్వు నీవమ్మ, అమ్మ మాయమ్మ లంబాడి బాయమ్మ అడవిలోన పూసిన పువ్వు నీవమ్మ, కాళ్ళకు ఆ చెప్పులుండవు, కంటికి అద్దాలు ఉండవు, చేతిలోన దీపం ఉండదు, మధ్యరాత్రి పరుగులెత్తే అమ్మ మాయమ్మ లంబాడి బాయమ్మ అడవిలోన పూసిన పువ్వు నీవమ్మ, కాగేటి నిప్పులల్లా దోసకాయను కాల్చేసి, కాగేటి నిప్పులల్లా దోసకాయను కాల్చేసి, చక్కని పచ్చడ నూరి జొన్న రొట్టెల పెట్టినట్టి అమ్మ మాయమ్మ లంబాడి బాయమ్మ అడవిలోన పూసిన పువ్వు నీవమ్మ. ఇట్లా బంజారా ప్రాంతాలలో మేము ఎప్పుడన్నా పోతే, అన్నం సమయానికి పోతే, ఆకలి సమయంలో పోతే తినండి అని అనకుండా మాత్రం మా ప్రాంత బంజారా బిడ్డలు వదిలిపెట్టారు. జాలి దయా కరుణ. ఇక్కడ చాలా చాలామంది బాంబే వలస పోయిన వాళ్ళు ఉన్నారు, గుంటూరులో మిరప పంటలు ఇప్పుడు ఏరడానికి పోయిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఆటో రిక్షాలు భర్తలు నడుపుతుంటే